వాక్కుకై వేచి ఉండిని, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే. ప్రభువా జరిగేదే నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరిచేది. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరిచేది. పారిపోయినా నా వెలుగు దీపము, పారిపోయినా నా వెలుగు దీపము, వెలుగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే. ప్రభువా జరిగేదే నీ చిత్తమే. ఆ బదులు నన్ను వెన్నండి ఉన్నా, నా కాపరి నీవే నన్నాదుకుండివి. ఆ బదులు నన్ను వెన్నండి ఉన్నా, నా కాపరి నీవే నన్నాదుకుండివి. లోకమందయు నన్ను విడిచినా, లోకమందయు నన్ను విడిచినా, నీ నుండి వేరు చెయ్యవు. ప్రభువా నీ నుండి వేరు చెయ్యవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే. ప్రభువా జరిగేదే నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకే కల్వరిలో యాగమెత్తివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకే కల్వరిలో యాగమెత్తివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము. ప్రభువా నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే. ప్రభువా జరిగేదే నీ చిత్తమే. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన. పరిశుద్ధన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు ఆరాధన. దేవా మీకు స్తోత్రం నండి. ప్రభువా మీరు చేసిన ప్రతి మేలుని బట్టి వందనాలు. దేవా మీ కరుణ మీ దయని బట్టి దేవా మేమందరం ఆరాధిస్తున్నాం. ప్రభువా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మీ ప్రాణం పెట్టి మమ్మల్ని ప్రేమించిన మా ప్రాణ ప్రియుడైన యేసయ్య మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధాత్మ వలన మాలో మా తోడుగున్న గొప్ప యేసయ్య మీకు ఆరాధన తండ్రి. హోలీ స్పిరిట్ ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడము మరి మగన మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉదయకాలం ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు ప్రతి ఒక్కరిని అదేంగా దీవించినాక ప్రియులారా మనం కలిసి ఆదికాండము 26వ అధ్యాయము నుండి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం చూస్తాం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చేత దీవించబడిన ఇస్సాకు గురించి ప్రియులారా మనం చూడొచ్చు. దేవుడు అబ్రహామును దేవుడు పిలిచి దీవించాం. అలాగే ఇస్సాకు యాకోబు తరతరాలను కూడా జీవగల దేవుడు అదేంగా దీవించినట్టు ప్రియులారా పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది.
దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే కరువు కాలములో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుడు అద్భుతంగా ఇస్సాకును దీవించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, పరిస్థితి ఏదైనప్పుడు కూడా దాని మధ్యలో మనల్ని పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు మనల్ని అధికంగా బలపరిచి దీవించి సంతోషం సమాధానం నెమ్మది అనుగ్రహించి మనల్ని ప్రియులారా జయంతో నడిపించడానికి శక్తి సామర్థ్యం కలిగిన జీవం కలిగిన ప్రభువుని యేసుక్రీస్తును ప్రియులారా మనం ఆరాధిస్తున్నాం, మనం స్తుతిస్తున్నాం. కాబట్టి పరిస్థితులను చూసుకొని దేవుని కుమార్తె ఉన్న మనం మీరు ప్రియులారా బాధపడాల్సిన అవసరం లేదనమాట. పిలిచిన దేవుడు తప్పకుండా పోషిస్తాడు, నమ్మదైన దేవుడు అనమాట. తప్పకుండా ప్రియులారా నా అవసరాలు, మీ అవసరాలు, మనందరి యొక్క అవసరాలు జీవం కలిగిన దేవుడు, ఎరిగిన దేవుడు కాబట్టి ప్రియులారా తప్పకుండా దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనం చేయాల్సిన ఒకటి, దేవునితో ఉన్న భయభక్తి కలిగి ప్రియులారా మనం ముందుకు కొనసాగించడమే. ప్రియులారా దేవునితో ఉన్న భయభక్తి కలిగి మనం ముందుకు వెళ్ళడమే ప్రియులారా దేవుని యొక్క చిత్తం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనంలో మాట రాయబడింది, ఇస్సాకు ఆ దేశం అందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందేను. యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం. అదే అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఆ కాలం కరువు కాలం అనమాట. లేని పరిస్థితి, లేని దారిద్ర్యం, ప్రజలు తినడానికి సరిగా లేని పరిస్థితి. కరువు కాలం అంటే ప్రియులారా మనకు తెలుసు, ఆహారం సరిగా దొరకలేని పరిస్థితి. కాబట్టి ఆ కాలంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరిస్థితి అలా ఉన్నప్పుడు కూడా జీవం కలిగిన దేవుడు ఇస్సాకు నాటిన విత్తనాన్ని దీవించామన్నమాట. దీవించి దేవుని యొక్క సహాయాన్ని బట్టి దీవించి అది 100గా జీవం కలిగిన దేవుడు చేసిన దేవునికి స్తోత్రం. అది దేవుడు యేసునామములో మన జీవితంలో కూడా జీవం కలిగిన దేవుడు గొప్ప కార్యం దేవుడు దయచేయనాక దేవునికి సాధ్యమన్నమాట. గొప్ప కార్యం, హల్లెలూయా. గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా మనం నమ్ముదాం, దేవుడు నా జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా, మన అందరి జీవితంలో కూడా జీవం కలిగిన దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు యేసునామములో దేవుడు ప్రియులారా దయ చేయనాక దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుడు ప్రియులారా అండగా తోడుగా నిలబడామన్నమాట. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు అండగా తోడుగా నిలబడి ప్రియులారా వారిని అద్భుతంగా కాపాడి నడిపించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఈ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, ఇస్సాకు ఒక భార్య రిబేకా కూడా చాలా అందం కలిగిన స్త్రీగా ఉన్నట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి గెరారు దేశంలో వారు వెళ్ళినప్పుడు వారితో దేవుడు చెప్పామన్నమాట, ఐగుప్తుకు వెళ్ళవద్దు అని చెప్పామన్నమాట. కాబట్టి వారు గెరారు అనే దేశంలో వారు నివాసం చేశారు. ఇప్పుడు ఎక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ ఉన్నప్పుడు తన సొంత భార్య అయిన రిబేకా చాలా అందం కలిగిన స్త్రీ కాబట్టి తన భార్య అని దళకు చెప్పలేదన్నమాట. ఎందుకంటే ఇస్సాకు ఒకవేళ నా ప్రాణం పోతేమో, నా భార్యని బట్టి నా ప్రాణం ఎవరైనా తీసివేస్తారా అని ఒక అవిశ్వాసం కూడా తన హృదయంలో ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి తనకు భయం ఉంది అనమాట. అందుకొరకు పూర్తిగా చెప్పలేదనమాట, నా భార్య రిబేకా అని చెప్పలేదు. కాబట్టి తర్వాత ప్రియులారా ఆ ప్రాంతంలో ఉన్న ఫిలిస్తీన్ల ఒక రాజు అయిన అబీమెలెకు అర్థమైంది అనమాట, రిబేకా ఇస్సాకు ఒక భార్యని. ఎందుకంటే ఇస్సాకు ఇలాగ రిబేకా ప్రియులారా మనం చూసినట్లయితే సరసమాడుడా కనబడేను అని భార్యన రిబేకాతో ఇస్సాకు సరసమాడుడా చూసామన్నమాట. వారు అంటే సంతోషంగా సమాధానంగా వారు ఆనందంగా అంటే సరసమాడుడా ఈ అబీమెలెకు చూసామన్నమాట. కాబట్టి అబీమెలెకు అర్థమైంది, రాజుకు అర్థమైంది రిబేకా ఇస్సాకు ఒక భార్య అని. కానీ పిలిచి అడిగాము, ఇప్పుడు ఉన్నట్టుగా చెప్పామన్నమాట. నేను భయపడి ఆ సత్యం అది చెప్పలేదు అని చెప్పాం. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే జీవం కలిగిన దేవుడు అబ్రహాంకు తోడుగా ఉన్న జీవం కలిగిన దేవుడు ఇస్సాకు కూడా తోడుగా అండగా నిలబడి కాపాడామన్నమాట. తన భార్యకు ఏం జరగకుండా జీవం కలిగిన దేవుడు కాపాడు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన కుటుంబ జీవితాలు యేసునామములో జీవం కలిగిన దేవుడు అది ఇంకా దీవించినాక. హల్లెలూయా. కాబట్టి జీవం కలిగిన దేవుడు ప్రియులారా మనను కాపాడే దేవుడు అనమాట. మనం హల్లెలూయా. కాబట్టి జీవం కలిగిన దేవునితో మీరు భయభక్తి కలిగి ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని మాత్రం కాదు,
మీ తోడుగా ఉన్నవారు ఇంటి వారిని కూడా జీవగల దేవుడు తప్పకుండా కాపాడతారు. యోబు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రార్థన చేస్తున్న కాబట్టి యోబు ఒక ప్రార్థనని బట్టి జీవగల దేవుడు ఆ ఫ్యామిలీ వారు అందరికీ దేవుడు గొప్ప కంచె వేసి జీవగల దేవుడు కాచామన్నమాట. అదే దేవుడు మనల్ని కూడా యేసునామములో మన ప్రార్థన చేసినప్పుడు మనం ఉదయకాలం అనేకల కొరకు మనం ప్రార్థన చేశాం. వారందరినీ జీవగల దేవుడు ఆ ప్రార్థన కంచె ద్వారా జీవగల దేవుడు ఇప్పుడు కాపాడిన కాబట్టి స్తోత్రం ఇంకా కూడా కాపాడతారు. ఇప్పుడు ఉదయకాలం లేచి ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. యేసునామములో మన ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు దేవుడు తన కృపను బట్టి తన కరుణని బట్టి దేని బట్టి ప్రార్థన చేస్తున్న వ్యక్తులను దేవుడు తప్పకుండా కాపాడుతాడు. అది మాత్రం కాకుండా ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేశారో వారిని కూడా జీవంగా దేవుడు ప్రతి దినం కాపాడుతున్నట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థన చేసిన వారు దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం అనమాట. సంఘంలో ప్రార్థన చేసే వ్యక్తులను దేవుడు అభిషేకించి దేవుడు లేవనెత్తినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన కంచె ప్రియులారా మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగల దేవుడు ఇస్సాకును ప్రియులారా అధికంగా దీవించామన్నమాట. జీవంగల దేవుని ఒక చేయి తోడుగా నిలబడి దేవుడు ఇస్సాకును అధికంగా దీవించాం. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనం చూస్తాం. ఈ కాలంలో మనల్ని కూడా తండ్రిని దేవుడు జీవంగల దేవుడు ఎలాగ దీవించామంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రిని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించామన్నమాట. కుమారుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మలో వాక్యం ద్వారా నాలో మీలో నాటి నిన్ను కూడా దేవుడు దీవించామన్నమాట. ఆ దీవెన మనం ప్రతిరోజు ఇంక్రీస్ అవుతుంది అనమాట. బట్ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగా దేవుడు క్రమంగా దీవించడం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. క్రమంగా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు ఎవరైతే దేవుని స్థానంలో ప్రతిరోజు సమయం గడుపుతారో, ప్రతిరోజు ప్రభు ఒక ప్రేమ గ్రహించుకొని ప్రభుతో మాట్లాడతారో, ప్రభుని ఆరాధిస్తారో, ప్రభు ఒక వాక్యం పూజిస్తారో, ప్రభుతో జీవంగల దేవునితో ఎవరైతే సమయం గడుపుతున్నారో, దేవుని స్థానంలో సమయం గడుపుతున్నారో, జీవంగల దేవునితో సమయం గడుపుతున్నారో వారు జీవంగల దేవుడు క్రమంగా దేవుడు అభివృద్ధి కలుగజేసే దేవుడు అనమాట. క్రమంగా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు ఒక్కసారి కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవుడు కోరుతుంది మనం పడిపోవద్దు, గర్వం వచ్చి మనం పడిపోవద్దు. అందుకు దేవుడు పరిలార మనను దేవుడు జ్ఞానం ఇచ్చి అభిషేకం ఇచ్చి కృప ఇచ్చి అనుభవాల ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పించి మనం పడిపోకుండా తగ్గిపోతో ప్రియులార మనం పరిశోధనలో ఎదిగినట్టు, జ్ఞానంలో ఎదిగినట్టు, అభిషేకంలో ఎదిగినట్టు, క్షమించే విషయంలో ఎదిగినట్టు అలాగే ప్రియులార దేవుడు మనం దీవించి క్రమంగా దేవుడు మనల్ని ప్రియులార అభివృద్ధి లోనికి నడిపిస్తున్న దేవుని ప్రియులార మనం సుధిస్తాం. కాబట్టి మనం క్రమంగా దేవుడు ప్రియులార మనల్ని దీవించే దేవుడు. అదే మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రతిరోజు మహిమ నుండి ఇంకా ఒక లెవెల్, అలాగే ప్రతిరోజు ఇంకా ఒక లెవెల్. అప్పుడు మనకు ఆత్మీయ జీవితం బోరు కొట్టలేదన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు నూతన అనుభవాలు జీవగల దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు అని రాయబడింది. మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చాను. అతనికి గొర్రెలు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్యులు అతని యందు అసూయపడిరి. ఇప్పుడు జీవగల దేవుడు దీవించిన కొలది అది చూసిన కొందరు అసూయ వచ్చిందనమాట. ఇప్పుడు ఇద్దరికి అసూయ వచ్చినట్టు కూడా జీవగల దేవుడు అంత గొప్ప స్థాయికు యేసుని వల్ల జీవగల దేవుడు మనలో దీవించినాక. కాబట్టి ఇప్పుడు ఇలా మనం భయపడవద్దు. అప్పుడు నేను అధికంగా దీవించబడుతున్నప్పుడు ప్రజలందరూ నేను ఫేమస్ అవుతున్నప్పుడు, లేదంటే నా మీద ప్రజలందరూ చూస్తారు కదా, కొందరు అసూయతో ఇంకా నాకు దాని వల్ల నాకు హాని వస్తేమో అని కూడా ఆలోచన మనకు రావచ్చు. ఇప్పుడు జీవగల దేవుళ్ళు ఆధారపడుతున్న ప్రియులారా మనల్ని దేవుడు దీవించిన కొలది దేవుని ఒక సూపర్ న్యాచురల్ దేవుని ఒక ప్రొటెక్షన్ కూడా జీవగల దేవుడు కాపుదల కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మనం అర్థం చేసుకోవాలి. జీవంగా దేవుని చేత మనం దీవించబడుతున్న కొలది దేవుని స్వరమేని మనం బ్రతుకుతున్న కొలది వాక్యానుసారంగా మనం అనేకులకు దీవెనకరంగా ఉన్నప్పుడు జీవంగా దేవుడు ప్రియులారా మనల్ని కాపాడుతారు, తప్పకుండా కాపాడుతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. అబ్బో నేను గొప్పగా దీవించబడుతున్న కొలది అబ్బో నా ప్రాణానికి కూడా హాని వస్తేమో భయపడాల్సిన అవసరం లేదు. జీవంగా దేవుడు తప్పకుండా కాపాడుతారు. అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. కాపుదల కూడా ఉంది అనమాట.
ఆశీర్వాదం. దేవుడు దీవించిన కొలది కాపుదల, అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. దేవుడు మనల్ని నమ్మదైన దేవుడు, తప్పకుండా కాపాడుతాడు. మన తల్లిదండ్రులంతా జీవగల దేవుడు లెక్కపడి ఉన్నారు. ఇప్పుడు జీవగల దేవుడు మనను కాపాడినాక, కాబట్టి ఏ రోజు యొక్క జీవగల దేవుడు ప్రభువుని యేసయ్య మనల్ని కాపాడే, ఇంకా కూడా జీవగల దేవుడు తప్పకుండా ప్రియులారా కాపాడుతాడు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. జీవగల దేవుడు ప్రియులారా మనను కాపాడినాక, ఇప్పుడు క్రమంగా అభివృద్ధి పొందొచ్చు వచ్చును. అతనికి గొర్రెలు ఆస్తియు, గొర్రెల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడ్డది. ఇప్పుడు ఆ కాలంలో ప్రియులారా మనం చూసినట్టే గొర్రెలు ఆస్తిగా మనం చూసినది, గొర్రెలు కూడా ఒక సంపద అన్నమాట. ఈ కాలంలో కూడా అవును. కాబట్టి డబ్బు మనం ఎలాగ వాడుతున్నాం, అలాగే మనం చూసినది ఆ కాలంలో మనం చూసినట్టే గొర్రెలు ఇస్తాయి అనమాట. అలాగే వస్తువులు, ఆస్తిపాస్తులు అటు షేర్ చేస్తాయి అనమాట ఆ కాలంలో. ఈ కాలంలో మనం చూసినట్లయితే రెండు ఉంది, డబ్బు ఉంది, అలాగే ఆస్తిపాస్తులు కూడా ఇచ్చినట్టు ఇవ్వడం కూడా మనం చూడవచ్చు. కానీ మెయిన్ గా ప్రియులారా మనం చూసినది మనీ అనమాట. డబ్బు తీసుకొని వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఆ కాలంలో ఏదైనా వస్తువులు అటు వారు ఎక్స్చేంజ్ చేస్తారనమాట ఆ కాలంలో. సరే, మంచిది. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా జీవంగా దేవుడు దీవించాం క్రమంగా మనం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రమంగా దేవుడు దీవిస్తాడు. ఈ సత్యం అనమాట. జీవంగా దేవుడు ఆధారపడుతున్న వారు క్రమంగా దీవిస్తాడు. కాబట్టి మనం ఫెయిత్ఫుల్ ఉండాలి. ప్రభు ఒక సన్నిధిలో ప్రభుత్వ సమయం గడపాలి. జీవంగా దేవునితో అనుదినం మన సమయం గడుపుతున్న వారు దేవుడు క్రమంగా తప్పకుండా దేవుడు దీవిస్తాడు. అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆ కాలంలో ఉన్న రాజు అభిమేలకు అర్థమైంది. అంటే రాజు కూడా చూస్తున్నట్టు దీవించామన్నమాట. రాజుకు అర్థమైంది. ఇస్సాకు మాకండే అంటే ఇస్సాకు చెప్తున్న విషయం, అభిమాలికి చెప్తున్న విషయం, నీవు మాకండే బహు బలము గలవాడవు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పామన్నమాట. అంటే రాజుకు భయం ఇచ్చామన్నమాట. వీరు ఇంతగా దీవించబడుతున్న కొలది తనకు భయం ఇచ్చామన్నమాట. రాజుకు భయం వచ్చాయి. కాబట్టి రాజు తన భయం, లోపల ఉన్న భయం వ్యక్తపరిచామన్నమాట. నువ్వు బహు బలము గెలవాడవు గనుక. కాబట్టి జీవంగల దేవుడు మనకు యేసు బహుబలం అంటే గొప్ప శక్తి, గొప్ప జ్ఞానం, గొప్ప అభిషేకం, గొప్ప కృపా దేవుడు అధికంగా అనుగ్రహిస్తున్నాడు. దేవుడికి సాధ్యమైనమాట. మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. కాబట్టి దేవుడు అధికమైన బలం మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మన దేవుడు మన ఆత్మను బలపరిచినాక, మన ప్రాణం శరీరాన్ని యేసులో బలపరిచినాక, కాబట్టి ప్రియులారా మన దేవుడు బహుబలం ఇచ్చే దేవుడు అనమాట. సమస్యలు మనం వర్క్ చేసుకొని వెళ్ళడానికి సమస్యలను అందు కూడా దేవుడు తీసి వేస్తామని కాదు, కానీ దానికి కూడా దేవుడు అధికమైన కృప ఇస్తాడు. అధికమైన బలం, అధికమైన జ్ఞానం ఇచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకొని మనం ముందుకు ఈజీగా మనం వెళ్ళవచ్చు అనమాట. ఇప్పుడు మనం చాలాసారి మనం ప్రార్థన చేస్తాము, దేవా ఈ సమస్యలు తొలగించము, దాన్ని తీసివేయమని. కానీ దేవుడు ఏం చేశాడు? మనకు అధికమైన బలం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించే దేవుడు అనే సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు ఏం చేశారు? ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే గుడారము అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయల ఇంకా కొంచెం కూడా ముందుకు వెళ్ళి ఇంకా వేరే ప్రాంతంలో గుడారం వేసామన్నమాట. ఇప్పుడు ఇస్సాకు దేవుడు నాకు అండగా ఉన్నాం, దేవుడు నాకు తోడు ఉన్నాం, కాబట్టి నీవు ఏదైనా చేసుకోవని అలా అంటే సవాలు వేయలేదన్నమాట. కొంచెం సమాధానంగా పక్కకు కొంచెం జరిగామన్నమాట. నా ద్వారా వారికి ఇబ్బందులు రావద్దు అనే ఉద్దేశంతో ఇస్సాకు ప్రియులారా కొంచెం ఫేస్ చేంజ్ చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు సమాధానం కోరే వ్యక్తి అనమాట. సమాధానం కోరే వ్యక్తి. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అయినప్పుడు కూడా ప్రియులారా మనం సమాధానంగా బ్రతకాలన్నమాట. దేవుడు నాకు తోడుగా ఉన్నాం, కాబట్టి నేను కూడా ఏదైనా చేస్తామని అట్లా శరీరానుసరంగా చెప్పలేదన్నమాట. శరీరానుసరంగా మాటలు రావడం లేదు, స్పిరిచువల్ గా మాట్లాడుతున్నాం. కాబట్టి ప్రియులారా మనం సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనం ఏ ప్రాంతాన్ని బట్టి మనం దీవించబడడం అని కాదు, కానీ దానికంటే జీవగల దేవుడు మనకు అండగా తోడుగా ఉన్నా కాబట్టి మన దేవుని అనుభవిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన క్రీస్తు నాలో మీలో ఉన్నా కాబట్టి మనల్ని బట్టి మన రాష్ట్రం, దేశాలు కూడా యేసు నామములో దేవుని అనుభవించినాక దీవించబడతాయి అనమాట. అలా అంత గొప్ప దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నా కాబట్టి ప్రియులారా మనం ప్రభువును మనం ఆరాధిస్తాం. కాబట్టి ఇస్సాకు ప్రియులారా ఇంకొక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు, అక్కడ వెళ్ళి ఇస్సాకు
ఒక బావి త్రవ్వామన్నమాట. బావి త్రవ్వినప్పుడు దాని నుండి ఆమె త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికేను. అంటే నీళ్లు అవసరం, మనిషిగా బ్రతకాలి అంటే నీళ్లు చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి త్రవ్వించినట్టు త్రవ్వినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దానికి రిజల్ట్ గా జలలు గల నీళ్లు బావి దొరికేను. ఇప్పుడు ఏమైంది ప్రియులారా మనం చూసినట్లయితే, అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనక వారు తనతో కలిగించినందున అతడు ఆ బావికు ఎస్సేకు అని పేరు పెట్టారు. కాబట్టి ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్లయితే కష్టపడే వ్యక్తి అనమాట, బర్కి వేసే వ్యక్తి, ఖాళీగా ఉండలేదన్నమాట. దేవుని చేయి తోడగున్నాం తన వంతు తన పని చేస్తామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే బావి తుడిపించాం, కానీ ఇంకా కొందరు వచ్చి ఆమె అక్కడే జగడం ఆడినా కాబట్టి, లేదా లొల్లి పెట్టినా కాబట్టి ఇస్సాకు ఏం చేశారు ప్రియులారా, సమాధానం కోరే వ్యక్తి అనమాట, ఆత్మీయుడు, మంచి ఒక ఆత్మీయుడు ప్రియులారా. కొంచెం కూడా ఇంకా పక్కకి జరిగామన్నమాట. ఇంకా ఒక చోటుకు వెళ్ళి ఇంకా ప్రియులారా మనం చూసారు ఇంకా కష్టపడి ఇంకా ఒక బావి త్రవ్వామన్నమాట. అక్కడ కూడా ప్రియులారా మంచి అక్కడ కూడా వచ్చి వేరే చేశారు, జగడం మాడామన్నమాట. అక్కడ కూడా వచ్చి వారు జగడం ఆడే. కాబట్టి రెండవసారి అనమాట. కాబట్టి ఫస్ట్ మనం చూస్తున్నది అభిమేలెకు రాజు ఒక మాటను బట్టి కొంచెం పక్కగా జరిగాం. తర్వాత రెండోసారి ప్రియులారా ఈ గెరారు కాపర్లు వారు వచ్చి ఈ ఇస్సాకుతో జగడం ఆడినా కాబట్టి పక్కగా జరిగాయి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను కొందరును మనకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు, లేదంటే మనకు వ్యతిరేకంగా అసూయ కలిగిన స్థాయిలో, లేదంటే పగ చేదు కలిగిన స్థాయిలో కొందరు ఇవ్వలసి పెట్టు వాడతారు. కాబట్టి ఆ సమయంలో ప్రియులారా దేవుని కుమార్తె ఉన్న మనం ఆత్మీయంగా దానిని స్పిరిచువల్ గా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలన్నమాట. శరీరానుసారంగా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. శరీరానుసారం ఒకవేళ హ్యాండిల్ చేసి ఉంటే పెద్ద సమస్య అవుతాయి అనమాట. ఇప్పుడు కొన్నిసారి కొందరు మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు, గొడవ చేయడానికి ముందుకు ఇలా వస్తారేమో. కాబట్టి దేవుని కుమార్తెగా ఉన్న మనం ఏం చేసుకోవాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడినట్టు సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడతారు. కాబట్టి సమాధానం కోరుకోవాలి, సమాధానం కొరకు నిలబడాలి అనమాట. మనం మీ ఇంటిలో మీ సమాధానం కొరకు యేసులో నిలబడాలి, మీ సంఘములో సమాధానం కొరకు నిలబడాలి, రాష్ట్రం దేశంలో సమాధానం కొరకు మనం నిలబడాలి అనమాట. అలాంటి గొడవల కొరకు దేశి మనం నిలబడవద్దు అనమాట. దానివల్ల సాతానుకు అది మంచి అవకాశం. కాబట్టి సాతానుకు ప్రియులారా మనం చోటు ఇవ్వద్దు, సమాధానం కొరకు ప్రియులారా నిలబడాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే ఇస్సాకు సమాధానం కోరుకున్నాం అనమాట, ఇన్నర్ పీస్ కోరుకున్నాం, లోపలే సమాధానం. కాబట్టి దేవుని రాజ్యములో ఉన్న మనకు తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాం. సమాధానకర్త అయిన క్రీస్తు నాలో మేలు ఉన్నాడనమాట. సమాధానకర్త అయిన క్రీస్తును కలిగిన మనం ప్రియులారా మనం ఇంకొక ఇంటికి వెళుతున్నప్పుడు, వారు మనల్ని చేర్చుకున్నప్పుడు, మనల్ని అంగీకరించినప్పుడు మనలో ఉన్న సమాధానం వారికి వెళుతుందన్నమాట. అక్కడ సమాధాన పాత్రుడు, సమాధానం దానికి అర్హుడైన వ్యక్తులు ఉండే మన సమాధానం ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సమాధానం ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. ఇప్పుడు దేవుని సమాధానం చాలా గొప్పది అనమాట. దేవుడు ప్రియులారా నాకు మీకు అనుగ్రహించిన సమాధానం చాలా గొప్పది. పిలుపులకు రాసిన 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, దేవుని సమాధానం మీ హృదయములను తలములను కాపాడుతాయి అనమాట. దేవుని సమాధానం చేత దేవుడు మన హృదయాన్ని ప్రొటెక్షన్ చేస్తుంది. టెన్షన్ రాకుండా దేవుడు మన హృదయాన్ని యేసులో కాపాడినాక, డిప్రెషన్ రాకుండా, నిరాశ రాకుండా, బాధలు రాకుండా, జీవంగా దేవుడు గొప్ప సమాధానంతో మన హృదయాన్ని కాపాడుతాయి అనమాట. ఒక రాజ్యం దేశం ఎలాగైతే పరిపాలన చేస్తారో, ఎలాగైతే కాపాడుతుందో, అలాగే జీవగల దేవుడు తన సమాధానం చేత యేసునామములో మన బ్రతికినంతగానో మన హృదయాన్ని కాపాడినాక, అది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఒక బ్లెస్సింగ్, ఆశీర్వాదం అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎవరైతే సమాధానంగా హృదయంలో సమాధానం అనుభవించుకొని బ్రతుకుతున్న వారు ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది. వారు దేవుని ఒక స్వరం చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ వలన వింటారనమాట. దేవుని ఒక స్వరం వింటారనమాట, సమాధానంగా ఉండే. కానీ హృదయంలో సమాధానం లేని వారు దేవుని ఒక స్వరం, హృదయంలో ఎల్లప్పుడూ టెన్షన్ బాధలతో వారు దేవుడు మాట్లాడే దేవుడు అనగానే ఆ స్వరం కొన్నిసారి వినలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కానీ దేవుని సమాధానం సమాధానంతో నింపబడిన సార్లు ఉండే మన దేవుని ఒక స్వరం
మనకు వినబడితే. అది మాత్రం కాకుండా ఈ సమాధానం కలిగి, సమాధానం హృదయంలో సమాధానంతో నింపబడి ప్రవర్తన వారు ప్రియులారా వారు ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుస్సు కలిగి అనేకులకు దీవెనకరంగా బ్రతుకుతాయి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మనమందరం క్రీస్తు యొక్క రాయబారులం అన్నమాట. ఇప్పుడు మనం సమాధాన సువార్త మనం చెప్పేవారుగా ఉండాలి, ప్రజలతో మనం చెప్పాలి. జీవగల దేవునితో సమాధానపరిచే వారుగా మనం ఉండాలి. సువార్త అంటే అదనమాట. దేవునితో శత్రులుగా ఉన్న మనుషులతో మనం చెప్పాలి, లేదంటే పాపం ద్వారా దేవునికి శత్రులుగా మార్చబడిన మనుషులతో మనం చెప్పాలి, నువ్వు ఇంకా బాధపడే అవసరం లేదు, కలువరి శిలువలో యేసుక్రీస్తు మీ కొరకు మన కొరకు లేదంటే మీ కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును నమ్మండి, దేవుడు నీ పాపాలు గత కాలంలో ఆలోచన మాటలు క్రియల ద్వారా చేసిన పాపాలంతా దేవుడు క్షమిస్తాడు. నమ్మండి. నమ్మినట్లయితే యేసు రక్తంలో ఆధారపడి ఉండే ఆకాశం భూమి సందర్శించిన గొప్ప జీవగల దేవునితో సమాధానం వస్తాయి అనమాట. అంటే మన సమాధాన సువార్త అది దేవుడు ప్రియులారా నాకు మీకు అనుగ్రహించిన గొప్ప పరిచయం అనమాట. సమాధాన సువార్త అనమాట. గొడవ వేసే మాటలు కాదు, సమాధాన పీస్ అనమాట. ఫస్ట్ మానవులకు ఎవరితో సమాధానం రావాలంటే జీవగల దేవునితో సమాధానం రావాలి, ఐక్యత రావాలి. అదే మెయిన్ ప్రాబ్లం అనమాట. మానవులు మనిషి యొక్క మెయిన్ సమస్య ఎక్కడంటే ఏదైనా తోటంలో ప్రియులారా మనం చూడవచ్చు, పాపం చేసుకొని దేవునితో ఉన్న సమాధానం కోల్పోయామన్నమాట, ఐక్యత కోల్పోయాం, సహవాసం కోల్పోయామన్నమాట. అదే ప్రియులారా ప్రేమ సువార్త ద్వారా దేవుడు రిస్టోర్ చేస్తాడనమాట. కాబట్టి సమాధాన సువార్త తెప్పి ద్వారిగా మనం ఉండాలి. కాబట్టి ఇప్పుడు సువార్త రక్షణ పొందిన ప్రియులు నాకు మీకు జీవగల దేవులతో సమాధానం ఉంది అనమాట. రిలేషన్షిప్ లో సమాధానం ఉంది. 2 మన హృదయంలో సమాధానం ఉంది అనమాట. రిలేషన్షిప్ జీవగల దేవులతో మనం రిలేషన్షిప్ లో మన లోతైన సమాధానం కలిగి ఐక్యత కలిగి ఉన్నాం. అదే మన ఆశీర్వాదానికి కారణం. ఆశీర్వాద పూర్ణ దేవునితో మన కనెక్ట్ ఉంది అనమాట, కనెక్షన్ ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం, అదే ఆశీర్వాదం. అలాగే క్రీస్తుతో సహవాసమైన మనకు మన హృదయంలో గొప్ప సమాధానం కూడా దేవుడు అనుగ్రహించిన వాటి దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తువులో కలిగిన మనకు ఇద్దరు కూడా సమాధానం ఇవ్వచ్చు అనమాట. సమాధానం ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మీ ద్వారా మీ ఇంటిలో ఉన్న వారికి, ఈ రాష్ట్ర దేశంలో ఉన్న వారికి ఈ సమయంలో సమాధానం వచ్చినాక, వారి సమాధానం అనుభవించినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమాధానం కొరకు మనం నిలబడాలి. గొడవల కొరకు కాదు, యుద్ధాల కొరకు కాదు. గొడవల ద్వారా కానీ యుద్ధాల ద్వారా కానీ చాలా నష్టమే జరుగుతుంది. కానీ సమాధానం ద్వారా ప్రతి ఒక్కరికి మేలు అనమాట, క్షేమం వస్తాయి అనమాట, క్షేమం వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే సమాధానంగా ప్రియులారా దాని కొరకు విలువ చెల్లించామన్నమాట. ఈసాకు విలువ చెల్లించారు. అనేది తన త్రోవైన భావి, అవును తన కష్టపడిన భావి ఆయన సరే సమాధాన కొరకు దేవునితో సహవాసంతో కొనసాగించబడాలి. కాబట్టి ప్రియులారా ఇంకా కొంచెం పక్కగా జరిగామన్నమాట. కాబట్టి అదే తప్పకుండా నాకే కావాలని ఇక్కడ గొడవ చేయలేదు, కొద్దిగా పక్కగా జరిగాయి. ఎందుకంటే దేవుని పిలుపు ఉన్నామన్నమాట, దేవుడు చేయి తోడు ఉన్నాం. ఇసాకు తెలుసు, నేను ఎక్కడ వెళ్ళినా సరే నేను దీవించబడతాయి. కారణం ఏంటిది? ప్లేస్ ని బట్టి కాదు, జీవగల దేవుడు నాకు అండగా తోడున్నా కాబట్టి నేను దీవించబడుతుంది. అలాగే కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి కొందరు మిమ్మల్ని నుండి కొందరు అబద్ధాలు ద్వారా కావచ్చు, లేదంటే మోసాలు ద్వారా కావచ్చు, రకరకాల విధంగా మీరు నచ్చపోయిన స్థాయిలో మీరు ఉన్నారు. కానీ ప్రియులారా దేవుడు జీవగల దేవునితో కలిసి కొనసాగించిన స్థాయిలో మనకుండే జీవగల దేవుడు ఇంకా అధికంగా దేవుడు ఏ సమయంలో దీవించినాక దేవునికి సాధ్యం. ఇప్పుడు జీవగల దేవునితో సహవాసంలో మీరు మనం కొనసాగించబడాలన్నమాట. అదే ప్రియులారా ఆశీర్వాదానికి కారణం. కాబట్టి ఆశీర్వాద పూర్ణ జీవగల దేవునితో కలిసి ప్రియులారా మనం ముందుకు కొడదాం. తర్వాత ప్రియులారా మనం చూసితే విసిగిపోలేదు, ఇసాకు విసిగిపోలేదు, బావి త్రవ్వించే విషయంలో విసిగిపోలేదు. ఇప్పుడు మనం చూడవచ్చు, 2సారి బావి త్రవ్వించాము, నీరు దొరికింది, కానీ అది అనుభవించలేని పరిస్థితి. కష్టపడాము, ప్రయాసపడాము, కానీ దేవుని యొక్క కానీ ఆశీర్వాదాలు అనుభవించలేని పరిస్థితి, అంటే మధ్యలో అడ్డుపడిన కాబట్టి మీ పరిస్థితి కూడా అలా ఉండొచ్చు. చాలా మీరు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, దేవుని అనుభవించాలని పరిస్థితులు ఉన్నారు. కానీ ప్రియులారా పరిశుద్ధాత్మ స్వరమిని మనం ఇంకా ముందుకు కొనసాగించాలి. ప్రార్థనలు, ఆరాధన, వాక్యదానములు ఇంకా ముందుకు జీవగల దేవునితో సహవాసంలో మనం కొనసాగించాలి. మనం విసిగిపోవద్దు. కాబట్టి ఇసాకు ప్రియులారా మనం చూసినది విసిగిపోలేదు, పరిస్థితిని బట్టి విసిగిపోలేదు. ఆశీర్వాదాలు
జీవం కలిగిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు. కాబట్టి విసిగిపోలేదు అనమాట. ఇంకా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుళ్ళు ఆధారపడి ఇంకా కూడా కష్టపడుతున్నాం, ఇంకా కూడా ప్రయాసం చేస్తున్నాం. ఇప్పుడు బైబిల్లో రాయబడింది, క్రిస్తు నిమిత్తం ఉన్న మన ప్రయాసం వ్యర్థం కాదనమాట, వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన క్రిస్తు కొరకు మనం ప్రయాసపడాలి, జీవం గల దేవుని కొరకు గట్టిగా నిలబడాలి. పోయినసారి మన విసుకొచ్చే కొన్ని పరిస్థితులు రావచ్చు, కానీ విసిగిపోవద్దు. కాబట్టి విసిగిపోకుండా ఉండాలంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు, మన శ్రమ పొందిన క్రిస్తువుని మనం ధ్యానించాలి. క్రిస్తు కూడా శ్రమ పొందామన్నమాట, కానీ ప్రియులారా విసిగిపోలేదు, తండ్రిలో ఆధారపడాం. కాబట్టి మనం కూడా విసిగిపోవద్దు. కాబట్టి కలువరి సేవలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుని ప్రియులారా మనం ధ్యానిస్తాం. ఇప్పుడు మనం మనసు విసిగిపోలేదన్నమాట, మనకు బలం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు ప్రియులారా విసిగిపోలేదు, కాబట్టి తన పని ఇంకా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న దేవుని స్వరమైన మనం చేస్తున్న పనులు కొన్నిసారి అడ్డు పడతాయి, కొన్ని అడంగాలు వస్తుంది. కానీ ప్రియులారా మనం వినకుండా వద్దు. మనం గోడ ప్రార్థన వరుగా ఇంకా మనం చేయాలి, ఇంకా మనం దేవుళ్ళు ఆధారపడాలి, ఇంకా ఆశ్రయించాలి. కాబట్టి మనం అనుకోవద్దు, అబ్బో ఇంకా ఇది నా వలన కాదు, ఇంకా జరిగే పని కాదు అని అలాగే మన తప్పుడు నిర్ణయాలతో మనం పరస్ అయిపోవద్దు అనమాట, అలసిపోవద్దు, విసిగిపోవద్దు. కాబట్టి మన దేవుల్లో ఆధారపడి ఇంకా మనం పేతులుగా ఉండాలి అనమాట. కాబట్టి జీవం దేవుడు అండగా నిలబడి దీవిస్తాడు. తర్వాత ప్రియులారా మనం మూడవసారి ఇస్సాకు త్రొవ్వినప్పుడు ప్రియులారా మనం త్రొవ్వి నీరు దొరికింది. అక్కడే ప్రియులారా శత్రువు రాలేదన్నమాట, శత్రువు రాలేదు. అక్కడ అక్కడ ప్రియులారా సమాధానంగా ఉన్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి ఇస్సాకు అర్థమైంది ఇక్కడ ఇంకా దేవుడు దీవిస్తాడని అక్కడే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా మన త్రొవ్వే విషయం ప్రియులారా, త్రొవ్వే విషయం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మన ఆత్మలో ఉన్న జీవజల నదును బయటకు తీసుకొని వస్తాడనమాట. మన అన్నదినం జీవగల దేవునితో కలిసి ఉండే ప్రార్థన, ఆరాధన, వాక్య ధ్యానములు ఉండే నమ్మకం ఉండే మన ఆత్మలో నుండి జీవజల నదులు పరిశుద్ధాత్మ దేవుడు బయటకు తీసుకొని వస్తాయన్నమాట. ఇది ప్రియులా మనం అదేంగా నా నుండి మీ నుండి ప్రవహించినాక, కాబట్టి జీవజల నదులు అదేంగా ప్రవహించినాక. కాబట్టి మనం చూసినట్లయితే ఆశీర్వాద పూర్ణ క్రీస్తు పరిశుద్ధాత్మ వారైన మనలో చేశాం. మనలో రక్షణ పొందిన మనలో మన ఆత్మలో ఏముంది, జీవజలంలో సమృద్ధి ఉంది అనమాట. కొద్ది కాదు, సమృద్ధి ఉంది. కొన్నిసారి మనకు అనిపిస్తే మన పరిస్థితి చూసుకొని ఉండే బ్యాంకు అకౌంట్ లేదంటే ఆమె చేతుల్లో ఉన్న డబ్బు కానీ ఆస్తిపాస్తులు కానీ ప్రియులరా మన పరిస్థితి చూసినట్లయితే అబ్బో మనకు ఏమి లేనట్టు కొన్నిసారి అనిపిస్తాము. అది సత్యం కాదు. సత్యం ఏంటది, సువార్త రక్షణ పొందిన నాలో మీలో జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ వలన గొప్ప ఆశీర్వాద పూర్ణ క్రీస్తు నాలో మీలో నివాస చేస్తున్నాను అనమాట. పరిస్థితులు చూసుకొని ఉంటే కొన్నిసారి మనకు ఇది నిజమేనా అని కూడా కొన్నిసారి అనిపిస్తుంది. ఇప్పుడు దేశీ ప్రియులారా పరిస్థితుల వైపు చూడవద్దు, క్రీస్తు వైపు మనం చూడాలి. వాక్యం ధ్యానించాలి, ప్రార్థన ఇంకా కొనసాగించాలి, ఆరాధన ఇంకా కొనసాగించాలి. జీవజలైతే మన ఆత్మలు ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు అయితే మీలో ఉన్నాడు, సువార్త రక్షణ పొందిన నాలో మీలో క్రీస్తు ఉన్నాడు. కాబట్టి ఏం చేసుకోవాలి, వాక్యం మనం పెట్టాలి, వాక్యం ఆత్మకూరు ఆహారం మనం మంచి పెట్టాలి అనమాట. ప్రార్థన కొనసాగించాలి, ఆరాధన కొనసాగించాలి. ఒకటి సత్యం, జీవజలాలు ప్రవహిస్తుంది, అధికంగా ప్రవహించినాక రోజు అధికంగా ప్రవహించినాక యేసునామములో నా నుండి నేను నుండి పరిశుద్ధాత్మ నదులు యేసునామములో తక్కువ అధికంగా ప్రవహించినాక మనం కోరుకోవాలి. దాహంతో ఉండాలి, ప్రతిరోజు దాహంతో ఉండాలి, ఆకలితో ఉండాలి, ఆత్మీయ ఆకలితో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మనం అడుగు వాటినట్టు కంటేను ఊహించి వాటినట్టు కంటేను గొప్ప కార్యాలు నా ద్వారా మీ ద్వారా జరుగుతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ నదులు జీవద నదులు ప్రవహించినాక, ఇప్పుడు ఆ నదులు ప్రవహించకుండానే దెయ్యాలు వచ్చి రకరకాల విధంగా మనం మానసికంగా మన మనసును ఒత్తిడి చేస్తారనమాట. కొందరికి ఫైనాన్షియల్ ఒత్తిడి కావచ్చు, డబ్బు రాకుండా కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కొందరకు డబ్బు లేనిది కావచ్చు, వారు వీకెండ్స్ డబ్బు లేదు అంటే కూడా కొన్నిసారి మన మనసు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది అనమాట. డబ్బు ఖర్చు కొరకు డబ్బు లేదు అంటే నొప్పి వస్తుంది, బాధ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా కొందరకు మనం చూస్తున్నట్లయితే పిల్లల విషయం గురించి, పిల్లలు భవిష్యత్తు విషయంలో మంచి జరగలేదు అంటే దాని విషయంతో కొందరు బాధపడతారు. కొందరు పిల్లలు మనం చూస్తున్నట్టు పిల్లలు పుట్టలేదని, లేదంటే జాబ్ దొరకలేదని, ప్రమోషన్ దొరకలేదని, సేవలో కొందరు మనం చూస్తున్నది ఆత్మలు ఎక్కువ దొరకలేని ఆ విషయం గురించి కావచ్చు ఎక్కువ
నొప్పితో బాధతున్నా. ఇప్పుడు రకరకాల విధంగా ప్రియులారా మన మనసు ఒత్తిడి గురి అవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని ఉద్దేశం ఏంటది? జీవధనలు బయటకు రాకుండా దెయ్యాలు ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం యేసునామములో యేసు రక్తములో ఆధారపడి ప్రార్థన కొనసాగించాలి, ఆరాధన కొనసాగించాలి, శుద్ధి కొనసాగించాలి. యేసుక్రీస్తును తండ్రి దేవుడు 3వ రోజు తిరిగి లేపాడు. అదే క్రీస్తు, అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో ఉంటాయి కాబట్టి అపవాది క్రియలు అంతా యేసులో ఏమైపోయింది? తప్పకుండా తొలగిపోతాయి. దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ ఏదైనా సరే అందరూ ఏమైపోతాయి. ఒకప్పుడు మనం అనుకున్నాము మనలో ఉన్న దుఃఖం అబోధి చాలా గొప్పదని, మన టెన్షన్ చాలా గొప్పదని, అలాగే మనం ఫీల్ అవుతాయి. సమస్యలు చాలా గొప్పదిగా ఫీల్ అవుతాయి. కానీ సత్యమైనది అంటే ప్రియులారా, సమస్యల కంటే, డిప్రెషన్ కంటే, నిరాశ కంటే, దుఃఖం కంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తున్నారు. హల్లెలూయా. అందుకొరకు ప్రియులారా మనం ప్రభావాలి. ఇస్సాకాలాగా మనం ప్రభావాలి. ఇప్పుడు ముందు మీరు చాలా సార్లు తోవి ఉండవచ్చు, ప్రార్థన చేసి ఉండొచ్చు, ఆరాధన చేసి ఉండొచ్చు, బైబిల్ చదివి ఉండొచ్చు. అనగారి మీరు కోరిన స్థాయికి మీరు రాలేదేమో. కానీ దేశి బాధపడవద్దు, మరలా తురవాలి, విసిగిపోద్దు, ఇంకా తురవాలి, ప్రార్థనలు ఇంకా చేసుకోవాలి, ఆరాధన ఇంకా చేసుకోవాలి. బైబిల్లో రాయబడింది, దానికి ఒక ఫలానా టైం అని బైబిల్లో రాయబడలేదు. 2 గంటలు చేయాలి, 3 గంటలు చేయాలి, 5 గంటలు చేయాలి, 10 గంటలు చేయాలని కాదు. నిరతే కూడా చేయమంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి మీ సమస్య మీకు తెలుసు కాబట్టి ఏం చేసుకోవాలి? అందరికీ అర్థం కాదని కాబట్టి ప్రార్థన పూర్వకంగా మీరు పోలీసులు ఆధారపడి ఎడతే కూడా చేసుకోవాలి, విసుకకుండా చేసుకోవాలి, ఉత్సాహంతో చేసుకోవాలి. వాక్య ధ్యానం, ఆరాధన, సుధులు అలాగే చేసిన కొలది 100% తేడా అయితే వస్తుంది. తేడా రాదు అని చెప్పడానికి వీల్లేదు. పని జరుగుతుంది, ఆశీర్వాదం మీరు అనుభవిస్తుంది, జీవితానందులు మీ ఆత్మ నుండి పొంగి పొరలతాయి అన్నమాట. కాబట్టి కొందరు పట్టుదల కలిగి ఉన్న వారు ఎక్కువ దేవుని పొందుతారు, ఎక్కువ ఆశీర్వాదం. పట్టుదల కలిగి గొప్ప నిర్ణయంతో తప్పకుండా నేను దీవించబడాలి, నేను ఆశీర్వాదాన్ని అనుభవించాలి, నేను సంతోషాన్ని అనుభవించాలి, నేను సమాధానం అనుభవించాలి, నేను ఆరోగ్యవంతులుగా బ్రతకాలి, నేను నెమ్మదితో బ్రతకాలి. అలా కొందరు పట్టుదలతో ప్రార్థన చేస్తారు, వారు తప్పకుండా దీవెనలు ఆ ఒక అనుభవంలోనికి వస్తారు. కానీ కొందరు ఇప్పుడు ఇలా మధ్యలో విసిగిపోయి వారు ప్రార్థన గాని, ఆరాధన గాని, శుద్ధి గాని తగ్గించుకొని ఇంకా నా వలన కాదు అని అనుకున్న వారు అది పూర్తి పొందలేని స్థాయి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు దేశీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, విసిగిపోవద్దు, మనం ఇంకా చేసుకోవాలి. సత్యమైనది పరిశుద్ధాత్మదేవుడు నాలో మీరు ఉన్నాడు, మహిమా నిదర్శన క్రీస్తు గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ఆరాధన, శుద్ధి ఎంతసేపు అని పరిశుద్ధాత్మతో కలిసి మీరు చేసుకోవాలంటే నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి మనుషులతో అడిగి నిర్ణయం చేసుకోవాలి ఉంటే ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఎక్కువ కోరుకోవాలి. దాహం, పరిశుద్ధాత్మదేవుడు మన గొప్ప ఆత్మ దాహం ఆకలి అనుగ్రహించినాక ఇప్పుడు వీళ్ళంతసేపు పరిశుద్ధ గ్రంథ ప్రార్థన పూర్వంగా చదవాలి, వీళ్ళనంత ప్రార్థన చేసుకోవాలి, వీళ్ళని ఆరాధన చేసుకోవాలి. దేవుడు మాట్లాడతారు, అది మనం చేయాలి. సువార్త చెప్పండి. వాళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేయండి అంతే. దెయ్యాలను గద్దించండి, పని జరుగుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం బిస్కిపోవద్దు. ఇక్కడ ఇస్సాకు ప్రియులారా మనం చూసినట్టే బిస్కిపోలేదు. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూసినది తర్వాత జీవం గల దేవుడు మాట్లాడామన్నమాట. తర్వాత సమాధి నెమ్మది వచ్చాం, తర్వాత జీవం గల దేవుడు ప్రదేశమయ్యాము. కాబట్టి 24వ వదనం, ఆదికాండం 26వ అధ్యాయం 24వ వదనంలో ప్రియులారా మనం చూసినదే ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడే ఉన్నాను కనుక భయపడాల్సిన అవసరం లేదనమాట. భయపడకుము. శత్రువులు చూసుకొని, సమస్యలు చూసుకొని, పరిస్థితులు చూసుకొని, మనుషుల ఒక నిందలు, అపమాన మాటలు చూసుకొని నేను భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుముగా నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదని దేవుడు చెప్పారు. ఇప్పుడు అబ్రహాముని బట్టి అని చెప్పారు. ఇప్పుడు మనల్ని ప్రిల్లరా మనం ఆశీర్వాదానికి కారణం క్రీస్తు అనమాట. ప్రాముఖ్యంగా మనం చూసినట్టే అబ్రహాం ఒక ఆశీర్వాదం కూడా క్రీస్తు వారి దేవుడు మనకు అనుగ్రహించాడు. నాకు మీకు నా ఆశీర్వాదం తండ్రి అయిన దేవుడు పరలోక తండ్రి. ప్రాముఖ్యంగా పిల్లలు మనం చూసినట్టే మనుషులను బట్టి కాదు, లేదా ఆస్తిపాస్తులను బట్టి కాదు, లేదా మీ యొక్క డిగ్రీని బట్టి కాదు, లేదా మీ యొక్క అందాన్ని బట్టి కాదు, కానీ మనకు నా ఆశీర్వాదం ప్రియులరా ఒక్కరనమాట. కారణం అది యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులరా మనం జ్ఞాపకించాలి. యేసుక్రీస్తు కలువరి సిలువలో ప్రాణం పెట్టాం. అబ్రహాం ప్రియులరా మనం చూసినట్టే దేవునికి లోబడామన్నమాట.
ఇస్సాకును ఇస్సాకును తను ప్రేమించిన తన ప్రియ కుమార్ని దేవుడు చెప్పిన మాటకు లోబడి మోరియా కొండలో వెళ్ళి బలిగా అర్పించమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం దానికి ప్రశ్న ఏ లేదనమాట. నేను తర్వాత ఇస్తానని చెప్పలేదు. లేదంటే ఎందుకు నేను అలాగే చేయాలి దేవా, నీవు ప్రేమ కలిగిన దేవుడైనా ఇలాంటి ప్రశ్నలు ఏమీ అడగలేదు. అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడామన్నమాట, అంతే. తన సొంత బుద్ధి ఆధారపడలేదు, మైండ్లో ఆధారపడలేదు. కాబట్టి లోబడామంతే. కాబట్టి అబ్రహాం తెలుసు, దీపం కలిగిన దేవుడు ఏదైనా ఒకవేళ అడిగినా చెప్పినా దాని బ్యాక్ సైడ్ లో లేదంటే దాని అవతల ప్రియులారా మనం చూసినట్లయితే లేదంటే తర్వాత జీవం కలిగిన దేవుడు నన్ను దీవిస్తాడంటే. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు నాకు మనల్ని దీవించే దేవుడు, మంచి చేస్తాయి అనమాట. మన దేవుడు మంచి దేవుడు. కాబట్టి ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనకు అర్థం కాదేమో, కాబట్టి మనం తిరిగి రెబెలియన్ క్యారెక్టర్ మనం ఉండవద్దు అనమాట. దేవుడు చెప్పినట్టు లోబడమే, అంతే. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు చనిపోయామా? చనిపోలేదు. దేవుడు ఒప్పుకోలేదు. చూడండి, దేవుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు జస్ట్ అడిగామంతే. హృదయం తెలుసుకోవడానికి దేవుడు అలాగే చేస్తాడు. కాబట్టి మన హృదయంలో నిజంగా జీవంగా దేవుడు ప్రేమిస్తున్నామా అది మనం రుజువు చేయాలి. నిజంగా మన మాటలు మాత్రం సరిపోలేదు. మాటలు ఎవరికైనా చెప్పవచ్చు, కానీ హృదయం దేవుడు కోరుతుంది. హృదయం నుండి రావాలన్నమాట. హృదయపూర్తే ప్రేమించాలన్నమాట. మాటలు ద్వారా ప్రేమ చూపండి మంచిది, కానీ హృదయం నుండి రావాలన్నమాట. హృదయం దేవుడు కోరుతుంది. కాబట్టి అబ్రహాము హృదయం నిజంగా జీవంగా దేవుడు ప్రేమించామన్నమాట. అది తన కుమార్ని ఇవ్వడానికి కుమారునుతో కలిసి వెళ్ళామన్నమాట. కుమారును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటే దానికి అర్థం ఏంటది? నా కుమారుని కంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, అది ప్రూఫ్ అయింది అనమాట. కాబట్టి అది చూస్తున్నా తండ్రి దేవుడు ఉట్టి ఉండలేదన్నమాట. తండ్రి దేవుడు ప్రియులారా మనం చూస్తున్న ఆశీర్వాదం వర్షం కురిపించాం. ఆ ఆశీర్వాదాలు ఈ రోజు కూడా పనిచేస్తుంది అనమాట. హల్లెలూయా. ఎన్నో ప్రియులారా సంవత్సరం చాలా సంవత్సరాలు గతం చెప్పిన ఆ మాట గాని ఈ రోజు కూడా ఆశీర్వాదం పనిచేస్తుంది. కాబట్టి క్రీస్తు ద్వారా నా మీదే మన మీద యేసులో అది పనిచేస్తానంటే ప్రియులారా మనం శుద్ధిస్తాం. అబ్రహామును చెప్పిన ఆశీర్వాద మాటలు క్రీస్తు ద్వారా తండ్రి దేవుడు పరలోకదాన్ని మన జీవితంలోనికి తీసుకొని వచ్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దీవించబడుతుంది. హల్లెలూయా. యేసునామములో మనం దీవించబడిన ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్ ప్రదేశాల్లో దీవించబడతాయి. ఇప్పుడు ఆశీర్వాదం అంటే దేశీ పాపం అనేది దేశీ అనుకోకండి. ఎక్కువ మంది దీవించబడుతున్న కొలది దేవుని నుండి దూరం అయిపోతాయని కూడా ఒక ఆలోచన రావచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఆశీర్వాదం కంటే ఆశీర్వదించే దేవుని మనం ఎక్కువ ప్రేమించడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు ఆశీర్వాసాలు ఇచ్చినప్పుడు, పిల్లల్ని ఇచ్చినప్పుడు, పిల్లలను దేవుడు అనుగ్రహించినప్పుడు, కాబట్టి నిజంగా దేవుని దేవుని సంబంధం కలిగిన వారు ఒక మనసు ఆ సృష్టికర్త దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో కనెక్ట్ అయ్యి ప్రభువుని ప్రేమించుకొని బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు ఇది అనుభవించడానికి కొరకు మాత్రం మనం అనుభవించాలి. రెండు ఇద్దరికి ఇవ్వడానికి మనం అనుభవించాలి, ఇద్దరికి మనం ఇవ్వడానికి ఇద్దరిని కూడా మనం దీవించాలి. ఇది రెండు దేవుడు కోరుతుంది అనమాట. దేవుడు మనల్ని దేని కొరకు దీవిస్తున్నామంటే మనం మాత్రం అనుభవించడానికి కొరకు కాదు, మీరు నేను మాత్రం అనుభవించడానికి కొరకు కాదు, అనేకులు నా ద్వారా మీ ద్వారా దీవెన అనుభవించాలని పరలోక తండ్రి జీవగల దేవుడు కోరుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు ప్రియుల దేవుడు మనకు దీవెన అనుగ్రహించినాక ఆ తండ్రి దేవుడు క్రీస్తును అనుగ్రహించిన స్తోత్రం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించిన స్తోత్రం. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదు, మెటీరియల్ ఆశీర్వాదం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. లేదంటే ఏమవుతుంది? బిచ్చగాడుగా మనసపెడుతుంది అనమాట. చేతుల్లో డబ్బు లేదుంటే బిచ్చగాడుగా మనసపెడుతుంది. ఇంకా సొంత ఆస్తి ఇల్లు లేదు అంటే కిరాయికి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇప్పుడు దేవుడు కోరుతుంది, ఇప్పుడు అబ్రహాం మనం చూసినట్లయితే గుడారములు ఉన్నా కానీ సొంత స్థలములు ఉన్నామన్నమాట. దేవుడు అనుగ్రహించిన స్థలములు ఉన్నాయి. మనం చెప్తా అబ్రహాం గుడారములు కాదు కాబట్టి ఆస్తిపాస్తుల అవసరం లేదని చెప్తారేమో, కానీ ప్రియుల అబ్రహాము దేవుడు అనుగ్రహించిన సొంత ల్యాండ్లో గుడారం వేసాం అంతే. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి సొంతం భూమి ప్రియులరా దేవుడు మనకు అనుగ్రహించిన, కాబట్టి ఈ భూమి ఇది పూర్ణ అందం కూడా దేవునిది అనమాట. కానీ దేవుడు నరునికి మనుషులు అది అనుభవించడానికి కొరకు లేదా వాడుకోవడానికి దేవుడు అనుగ్రహించాం అంతే. లేదు, అంత దేవునిది అనమాట. మీరు కూడా దేవునిది అనమాట, దేవుని సొత్తు అనమాట. కాబట్టి మనది ఏం లేదు. స్తోత్రం. అంత దేవునిది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు అనుభవించడానికి ఇస్తాడు. అది మనం మనస్ఫూర్తిగా తీసుకొని దేవుని స్తుతించుకొని అనుభవించుకొని దేవుని రాజ్యం కొరకు ఆ భూమి వాడుకోవాలి అంతే.
మనకి ఇచ్చిన ఆస్తిపాస్తులు కావచ్చు, అది దేవుని రాజ్యం పర్పస్ కొరకు మనం వాడుకోవాలి అంతే. హల్లెలూయా. దేవుని రాజ్యం వరకు వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, అబ్రహాముకు జీవగల దేవుడు ప్రదేశమై మాట్లాడాం, భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, అబ్రహాము బలిపీఠం కట్టించి ఇక జీవగల దేవునితో అక్కడ ప్రార్థన చేసినట్టు, దేవుని స్తుతించినట్టు, ఆరాధించినట్టు. ఇది మాత్రం కాకుండా ఇంకా కూడా మళ్ళా బావి త్రవ్వించామన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ నదులు మన నుండి వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం వేచినట్టు. అది మాత్రం కాకుండా ప్రియులారా, ఇద్దరిలో కూడా మన అభిషేకించే వ్యక్తులుగా ఉండాలి. మరి అభిషేక్తుల గుంపులను లేపాలి అనమాట. అదే మన ప్రార్థన ఉద్దేశం, వాక్య పరిధి ఉద్దేశం. అభిషేక్తులు లేపాలి. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం వచ్చిన చూసినట్లయితే వారు రక్షణ పొందారు కరెక్ట్, కానీ పరిశుద్ధాత్మ నింపదం లేదు. పరిశుద్ధాత్మ వారు ఆత్మలో ఉంది కానీ బయటకు రావడం లేదు. కానీ బయటకు రావాలి. జీవదనందలు ఆత్మలో ఉండడం మాత్రం కాదు, అది మీ ప్రాణం ద్వారా బయటకు రిలీజ్ అవ్వాలి అనమాట. బయటకు రిలీజ్ అవ్వాలి, శక్తి రిలీజ్ అవ్వాలి, పునరుద్ధరణ శక్తి రిలీజ్ అవ్వాలి, హీలింగ్ రిలీజ్ అవ్వాలి, ఆశీర్వాదాలు రిలీజ్ అవ్వాలి. అదే పరిచయం ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం. వాక్య గణకం, వాక్యం పంపించి వారి ఆత్మలో ఉన్నది ప్రాణగాయాలు కట్టబడాలి. ఆత్మలో ఉన్న నదులు బయటకు తీసుకొని రావాలి, జీవిత నదులు బయటకు తీసుకొని రావాలి అంటే త్రోవాలి అనమాట. త్రోయ మనస్సు కలిగిన వారు ఉండాలి. కాబట్టి దానిలో డీప్ లోతుగా పరిశుద్ధాత్మడు నడిపిస్తాడు. కాబట్టి మనం కోరుకోవాలన్నమాట, దేవ లోతుగా ఆత్మ నుండి పరిశుద్ధాత్మలు ఇప్పుడు ఉన్నది కాదు, ఇంకా నా లోపల నుండి జీవితాలు త్రోవ రావాలి, కోరుకోవాలన్నమాట. దాహం ఏ రోజు కూడా దాహం ఆగిపోవద్దు అనమాట. ఒకవేళ దాహం ఆగిపోయింటే నది ప్రవాహం కూడా తగ్గిపోద్ది అనమాట. కాబట్టి దాహం, యేసుక్రీస్తుతో ఉన్న దాహం, ప్రేమ, అనురాగంలో సహవాసములో ఉన్న ఏ రోజు కూడా ఆ దాహం తగ్గిపోద్దు. దాహం ఎప్పుడైతే తగ్గిపోతో నదీ ప్రవాహం కూడా తగ్గుతుంది అనమాట. అందుకు కోరుకోవాలి. మీన్ 1 కొరింథీయులు 14:1-18 రాయబడింది. మీన్ ప్రేమ విషయంలో ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములు కొరకు కోరుకోవాలి అనమాట. కోరుకోవాలి. ఎంత కోరుతుంది అంత బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. అదే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. కాబట్టి మన గొప్ప ఆశ కలిగిన వారు ఉండాలి. ఆత్మీయ విషయంలో ఆసక్తి ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అధికంగా అనుగ్రహించినట్టు. ఇప్పుడు ఏమవుతుంది, జీవితంలో ప్రవేశిస్తుంది. అదే రివైవల్ అనమాట, అదే మెరుక. ఆ రివైవల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అంతేకాదు కడవలి కాలంలో ఉద్యోగంలో ఏమవుతుంది, పరిశుద్ధాత్మ మన ఆత్మలో ప్రవేశించినప్పుడు చనిపోయిన వ్యక్తులు కూడా పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు ప్రార్థన యేసువాములు చేసినప్పుడు వారు లేచి వస్తారు. అంతే అకాలమైన దుర్మరణాలు ఆగిపోతాయి అన్నమాట. దురాత్మలు చీకటి శక్తులు అందరూ దురాత్మ చీకటి శక్తులు పారిపోతాయి, రోగాత్మ పారిపోతాయి. జీవితాన్ని ప్రవేశించినప్పుడు అపవిత్ర దూరం అయిపోతాయి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ అన్నది మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు మన రాష్ట్ర దేశంలో ఉన్న అపవిత్రత తొలిపోతుంది అనమాట. చీకటి శక్తిలు లయమైపోవాలంటే మన ఆత్మ నుండి లోతుగా నది ప్రవహించాలి. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, కాబట్టి మనం సమర్పించాలి, సమయం గడపాలి, కోరుకోవాలి. కాబట్టి మనం బ్రదనంతకాలం యేసునామములో ఇది ప్రవహించినాక, జీవనందలు బ్రదనంతకాలం ప్రవహించినాక, కాబట్టి విసిగిపోవద్దు అనమాట. కొన్ని మీరు త్రవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, కానీ ఆశీర్వాదం మీరు అనుభవించలేని పరిస్థితులు ఉన్నారు. కానీ విడిచిపెట్టవద్దు, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా దేవుళ్ళు ఆధారపడాలి. కాబట్టి దేవుడు శాంతి, సమాధి, నెమ్మది అనుగ్రహించినాక, క్రమంగా దేవుడు యుద్ధలు అనుభవించిన ఆమె దేవుడు అనుగ్రహించినాక, ఇంకా కరువు కాలంలో కూడా జీవగల దేవుడు మన ఎముకలను బలపరిచి మన అనుబంధంగా పొట్టినాక, మనం వేసిన విత్తనాలు యేసువాములో సువార్త పరిచర్య, వాక్య పరిచర్య విత్తనాలు 100 యేసువాములు ఫలించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి మనం విత్తనాలు పెట్టాలి, వాక్యం విత్తనాలు పెట్టాలి, ప్రజలు గుండెల్లోనికి మనం పెట్టాలి అనమాట. వారి మనసులోనికి మనం పెట్టాలి, వారి చెవిలో మనం వినిపించాలి. దేవునికి స్తోత్రం. వారు విన్నప్పుడు వారి లోపల హృదయంలోనికి విత్తనాలు పడతాయి. పరిశుద్ధాత్ముడు వారు పని చేసి సువార్త వారు రక్షణ పొందిన దేవుని కుమార్తె మార్చబడతాయి. కాబట్టి మన పరిశుద్ధాత్మ నింపబడి మనం బ్రతకాలి, అనేకులు అభిషక్తులుగా మనం మార్చాలి. అది దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు అభిషక్తులు ఇంగ్లీష్ అవుతున్న కొలది పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు ఇంగ్లీష్ అవుతున్న కొలది అబ్బో నా పరిచయం అయిపోతాయి, నా సేవ అయిపోతాయి దేశ అనుకోకండి. మన నమ్మకం ఉంటే చాలు. దేవుడు పనులు ఎక్కువ ఉన్నాయి అనమాట. దేవుని రాజ్యంలో పనులు ఎక్కువ ఉన్నాయి. మన కోరిన దానికంటే 70 సంవత్సరం కానీ 80 కానీ 120 సంవత్సరం కానీ ఎన్ని సంవత్సరాలు పెరిగినా సరే 24 hours పని చేస్తున్నా కానీ దానికంటే ఇక ఎక్కువ పనులు లోడ్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ప్రభువుకు తెలుసు. కాబట్టి ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన అసూయతో ఉండవద్దు, అసూయపడవద్దు, పగతో ఉండవద్దు. ఇది ఎక్కువ జరగాలి. దేవుని రాజ్య పనులు ఎక్కువ జరిగి ఉంటే మీకు మీ ఆశీర్వాదం, మీకు నా ఆశీర్వాదం మీరు అనుభవిస్తే డోంట్ వరీ. ఎవరో నా ఆశీర్వాదం ఎవరో తీసుకొని పోతుంది అని దేశం భయపడకండి. ఎందుకంటే తండ్రిని దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చేసే మొదటి.
గొప్ప తండ్రి దేవుడు గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తుని ఇచ్చేస్తే ఇది మన నుండి, మన ఆత్మ నుండి ఎవరు తీసుకొని వెళ్ళలేదు. అలాగే ఎవరు తీసుకొని వెళ్ళలేదు. మరియతో చెప్పి మరియ మంచి ఉత్తమమైన ఎన్నుకున్న వాక్యం, జీవవాక్యం మీ హృదయంలో జీవం ఆత్మలాగా మార్చబడిన జీవవాక్యం ఎవరు తీసుకొని వెళ్ళలేదు. ఏ మనిషి తీసుకొని పోలేదు, సాతాను అసలే తీసుకొని పోలేదు. ఇప్పుడు మనలో క్రిస్తువును ఎవరు తీసుకొని పోలేదు. ప్రియుల అంటే మనకు ఆశీర్వాదం తండ్రి దేవుడు ముందు ఇచ్చేసామన్నమాట. గొప్పది. ఇంకా మనం వరే అవసరం లేదు. కాబట్టి మీరు మాత్రం, మనం మాత్రం తప్పుడు నిర్ణయం చేయవద్దు. హల్లెలూయా. కాబట్టి యేసే మీరు నాకు కావాలి అంతే. హల్లెలూయా. యేసే మీతో, మీరు ఎల్లప్పుడూ నాతో ఉండాలి అంతే. హల్లెలూయా. మీతో కలిసి యేసుక్రీస్తు కలిసి మనం ముందుకు వెళదాం అంతే. కాబట్టి గొప్ప ఆశీర్వాదం ఎవరో తీసుకొని పోతాని ఏసావు అలాగే ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తండ్రి దేవుడు గొప్ప ఆశీర్వాదం క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మలైన మనలోనికి మనం తీసుకొని నాటేసామన్నమాట. మన ఆత్మతో కలిపామన్నమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ జీవగల దేవుడు మన ఆత్మ ఒక్కటే మార్చేశాడు. కాబట్టి ఇప్పుడు నీ ఆశీర్వాదం ఎవరు తీసుకొని వెళ్ళలేదు. ఏ మనుషులు తీసుకొని సాధ్యం కాదు. అలాగే దేవుడు తీసుకొని పెట్టామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా చేసి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఆత్మలో దేవుడు నాటే క్రిస్తువులు. కాబట్టి అది ఎవరు తీసుకొని పోలేదు. కాబట్టి క్రిస్తు ఆ జీవితాన్ని ప్రవేశించినప్పుడు మీరు ఇంకా అధికంగా దీవించబడతాయి. కాబట్టి మీ చేతుల్లో ఉంది అనమాట. ఆశీర్వాదం అనుభవించాలో వద్దా, ఎక్కువ అనుభవించాలంటే అదంతా మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు ఎంతగా ప్రార్థన చేస్తారు, ఎంతగా ఆరాధన చేస్తారు, ఎంతగా శుద్ధిస్తారో దాన్ని బట్టి అది ఎక్కువ గెలుస్తూ అవుతాయి. క్రిస్తు కొరకు మీరు నిలబడాలి. మంచిదనం తీసుకొని గట్టిగా క్రిస్తు కొరకు నిలబడాలి. మనుషులు చూసుకొని భయపడి ఉండే ఇలా దేవుని యొక్క దేవుళ్ళు ఎక్కువ అనుభవించలేదు. అందుకొరకు ఫియర్ స్పిరిట్ ను ఆ దెయ్యాన్ని యేసులో దేవుడు ఇచ్చిన అధికారంతో దాన్ని వెళ్ళగొట్టాలి, పంపేసుకోవాలి. అంతే. యేసు నా వాడుకోవాలి, వెళ్ళిపోతాయి. దురాత్మ చీకటి శక్తులు మారిపోతాయి అంతే. అలాగే క్రిస్తు మనలో ఉన్నా కాబట్టి మా క్రిస్తు మనలో ఎదుర్కొన్న కొలది అపవాదికరులు నాశనం అయిపోతాయి. హల్లెలూయా. అలాగే మన రాష్ట్రం, దేశం అంతా ప్రతి ఒక్కరిను ప్రభావం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు అధికంగా కోరుతుంది. ఇక క్రిస్తు కొరకు నిలబడుతున్న వారికి దేవుడు సమృద్ధి డబ్బు కూడా వారి చేతుల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని అవసరం అనమాట ఈ కాలంలో. దగ్గర పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి, విత్తనాలు పనులు జరగాలి అంటే దానికి అవసరం అది. హల్లెలూయా. కాబట్టి అవసరం పిల్లలు, అవసరం లేదని దేశ అనుకోకుండా అవసరమే. అది మనం వాడుకోవాలి, నమ్మకంగా వాడుకోవాలి. ఇప్పుడు పనులు ఇంకా జరుగుతాయి, ఎక్కువ పనులు జరగదు. అప్పుడు దేవుని రాజ్యం ఇంకరిస్తా అవుతాయి. అదే మనకు శాంతి నెమ్మది, తరతరాలు అందరికీ శాంతి నెమ్మది. దేవుని రాజ్యం, యేసు క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం ఎంతగా విశ్రమ పడుతున్న కొద్ది మనకు మాత్రం కాదు, ప్రతి ఒక్కరికి మేలు అనమాట. సాధారణంగా మాత్రం మేలు కాదు. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం దేవుని రాజ్యం కొరకు నిలబడదాం. కాబట్టి దేవుడు క్రమంగా దేవుడు దీవించినాక కాబట్టి విసిగిపోవద్దు, ఇంకా తరువుదాం. లోతైన అనుభవంలోనికి జీవగల దేవుడు మనల్ని నడిపించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలుగుతండి, మీ రక్తం ద్వారా మళ్ళీ కడుగుతున్నాం. జీవదల నుండి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించిన మా గొప్ప యేసయ్య, మా ప్రాణప్రియుడైన మంచి కాపరి యేసు మీకు ఆరాధన తండ్రి. లోతైన అనుభవంలోనికి ప్రభావం మమ్మల్ని నడిపించు. తండ్రి ఎవరైనా విసిగిపోయే అనుభవంలో ఉండే తండ్రి, ఆమె అవిశ్వాసం, అనుమానం, సాతాను యొక్క తొందరల ద్వారా విసిగిపోయిన అనుభవాల శ్రమ ద్వారా విసిగిపోయిన అనుభవాలు ఉండే తండ్రి వారిని బలపరచుందండి. గొప్ప విశ్వాసం తండ్రి దేశం ఆత్మ బలపరచండి, ప్రాణాన్ని బలపరచండి. మా ఆమె మనసులో ప్రభావ వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నూతన పరచు తండ్రి. ప్రభావ మీరు గొప్ప దేవుడు తండ్రి. విశ్వాసంతో ఇంకా కూడా ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో కొనసాగించంటూ కావలసిన గొప్ప కృప తండ్రి దేశం ఉందండి. సాతాను అబద్ధాలు ప్రభావం లయమైపోయిన దాన్ని ప్రార్థనిస్తున్నాం. ప్రభు నిమిత్తం ఆమె చేస్తున్న ఆమె హాలెలు ప్రభు కొరకు కష్టపడుతున్నది ఆమె హాలెలు వ్యర్థం కాదు. ఆమె రేపోతండి ప్రతి ఒక్కరికి తండ్రి దేశము తండ్రి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, సుధించుకోవడం, వాక్యానుసరంగా ప్రభుత్వం కలిసి దేవుని స్వరమిని దేవునికి లోబడి బ్రతకడం వలన ఆశీర్వాదం ఉంది, మేలు ఉంది అని రేపు ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవ ఆ రేపు లోతుగా తండ్రి దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం. ఓకే డాబా కరబిడే ఎవరైనా తండ్రి ప్రార్థన చేసుకొని ఆమె మేలు ఆధారపడి కొన్ని విషయంలో ఇంకో కూడా జవాబు రాకుండా ఉన్న విషయంలో ఉన్న ఆ విసిగిచ్చిన అనుభవం నుండి విడిపించము తండ్రి. దవాహి ఆ నిరాశ డిప్రెషన్ అనుభవం నుండి విడిపించము తండ్రి. దవా మీరు జీవంగా దేవుడు, దవా సర్వశక్తి మందులు కరువు కాలములు కూడా అద్భుతాలు ఆశీర్వదించే దేవుడు తండ్రి. ఇప్పుడు మీకు సమస్య సాధించండి. ఓహే డాబా కరబిడి ఆత్మలను సంపాదించే విషయంలో ఉన్న కరువు వృత్త తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి అనేక ఆత్మలు సంపాదించే అనుభవంలోనికి నడిపించము తండ్రి. ఫైనాన్షియల్ విషయంలో పొదువ దూరం అయిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్, సమాధానంలో పొదువ దూరం అయిపోయినాక తండ్రి ఏ విషయంలో అయితే తండ్రి కొదువు ఉందో తండ్రి ఆ విషయంలో తండ్రి కొదువులు తెరిచే
గొప్ప జీవాధిపతి దేవ మేము సుదీస్తున్నాం తండ్రి దేవ ఇప్పుడు ఇచ్చిన వారిని అందరూ దీవిస్తాం, వారి కుటుంబ జీవితాలు, వారి పిల్లలను తండ్రి కుమార పరిశుధాత్మ తరేగదాములో దీవిస్తున్నాం. దేవుని యేసుని అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం. భోధికారులు ఏమైపోయినా యేసు రక్తంగా దవయిస్తున్నాం. ఆమె అనేకులకు దీవెనగరగా మేమందరం బ్రదర్లకు ద నేమ్ ఆఫ్ జీసస్ అంటే ప్రార్థన ఆలకించి ప్రభు మీరు గొప్ప కార్యం చేస్తున్నట్టు వందనాలు మహిమ ఘనత మీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.